మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్మము అన్నారు. It's only the noble soul who will have harmony, integrity between what is said and done. వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం అన్నారు. It's only the wicked man whose action is at variance with what he says. ఈనాడు మనం త్రిగుణ స్థితిని ఏకపరచుకోవాలి. Today we should ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. We should develop this unity. భిన్నత్వాన్ని దూరం చేయాలి. We should be far off from diversity. అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది. Then only the divinity latent within you will blossom. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే. God is not present in a foreign land. He is indweller in you. పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు. Sin is not present in a foreign country. It is attached to your own action. పాపం కానీ పుణ్యం కానీ మరొక ప్రదేశంలో లేదు. All the consequences of our own actions. ఎట్టి చర్యలో అట్టి ఫలితము. As is the action, so is the reaction. ఎట్టి మంటను అట్టి పొగ. As is the flame, so is the smoke. ఎట్టి పొగను అట్టి మేఘము. ఎట్టి మేఘము అట్టి వర్షము. As is the cloud, so is the rain. ఎట్టి వర్షము అట్టి పంట. As is the rain, so is the ఎట్టి crop. పంటను అట్టి తిండి. As is the field, you find ఎట్టి food. తిండియో అట్టి మనస్సు. And as is the food, so is the mind. కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మలను పురస్కరించుకొని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు. Therefore that which is sacred, that which is unsacred depend upon our activity, action. కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి. Therefore every human being should take to good activity. ఏది పవిత్రమైనటువంటిది, What is that sacred? ఏది అపవిత్రమైనటువంటిది, What is that is అని unsacred? విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. Vyasa defined clearly what is a merit. To render help to others is a merit. To harm others is a sin. పరపీడనం, Harming others, ఇదే పాపం అన్నారు. this is the sin. అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు. Only harming others is a sin. కాదు కాదు, No. పరము, పరమనగా ఆత్మతత్వము. Para means the spirit. ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు. To consider this principle of unity of the spirit as a diversity అందరి యందు is sin. ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే. The same spirit is present everywhere. దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు. To find it as a sort of diversity or multiplicity ఎవరినో is a sin. హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము. So accusing others, criticizing others is not a sin. ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు. To consider the principle of unity as a diversity is a sin. పరోపకార పుణ్యాయ అన్నాడు. To help others is the merit. పరమనగా తిరిగి ఆత్మనే. This param is spirit again. ఉప, ఆత్మకు సమీపించడమే పుణ్యము అన్నారు. Upa means proximity to this spirit, సమీపము, meaning closeness. ఆత్మకు సమీపంగా పోవటమే పుణ్యము. When you are very close to the spirit, that's ఆత్మని merit. భిన్నంగా మనం భావించడమే పాపము. Consider yourself separate from this Atma is the sin. కనుక వేదాంతం ఇంత సులభంగా కూడాను చక్కని రహస్యాన్ని విపులీకరించేస్తుంది. Therefore spirituality explains the secrets in such a simple way. కనుక దేశములు భిన్నము కాదు, Countries are not different. భాషలు వేరు కాదు, Languages are not different. కానీ అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే. But the inner content significance is ఈ one. టంబ్లర్ లోపల నీరు ఉంది. Here there is water in this tumbler. తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు. Telugu people call it as Neeru. ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు. English people call it water. హిందీ వాళ్ళంతా పాని అంటున్నారు. Hindi people call it తమిళ Pani. వాళ్ళంతా తన్ని అంటున్నారు. Tamilians Tani. సంస్కృత వాడు వారి అంటున్నాడు. Those are Sanskrit call కానీ it వీరు as ఎన్ని పదములు Vari. చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా. You may give it any name as you like it, but water is same. నీరు ఒక్కటే. Water is one and the same. ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి. Words, ఈ language vary. పదములను మనం భ్రమించి We're carried away by the language. ఇవి ఏరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం. If you consider this multiplicity, diversity, well, that is the worst of the sin. ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు. Never take this unity as a ఈనాడు diversity. ప్రపంచం లోపల Today in the world, ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి పొందిపోతున్నారు. intellectuals are ever on the rise day by day that consider కానీ diversity. భిన్నత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు. There are very few people who will understand unity and diversity. ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి. Today we need individuals, people who will have this principle of unity and అప్పుడే మన diversity. యొక్క దేశ సమస్యలన్నీ కూడాను పరిహారం అవుతాయి. Then all problems of this country would be solved.
ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి. That day when once you recognize and experience the latent divinity within you, all problems are solved. ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు, తాపములు, పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి. It's only because we are carried away by the diversity, which is the కనుక cause మనకు for all the sin. క్రోధమే యమధర్మరాజు, And this very anger itself is the మన king of death. కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది. And the desire is the river that takes you to the god of death. యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట. To go to that king of death, you have ఆ to cross this కోరికలే river. వైతరిణి నది. The river, this river is Vaitarani, the desire. క్రోధమే యమధర్మరాజు, This anger itself is the king of death. దీనికి ఆత్మతత్వమే సరి అయిన మోక్షస్థానము. And the spirit is the center of liberation. యమ అనగా ఏమిటి? What's the meaning of Yama? డెత్ ఆఫ్ గాడ్ కాదు. It's not death of God, as I said. యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ. Yama means the sense control. దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరే లేదు. When once you exercise the sense of control, there's నిగ్రహం nothing beyond లేనటువంటి that. వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు. And without this, you cannot be the recipient of God's grace. నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు. The one who has got this nigraha control deserves కనుకనే anugraha, the ప్రతి mercy. మానవుడును నిగ్రహ అనుగ్రహమును సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి. Therefore, everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha. समस्त